ఏసీఎల్ ఇంజురీ. ఏసీఎల్ అంటే అది మోకాల్ లోపల ఒక ఇంపార్టెంట్ లిగమెంట్ అండి. అంటే అది ఒక టైప్ ఆఫ్ కండరమే. చూడండి, రెండు ఎముకల మధ్యలో మనకు ఈ మోకాల్ లోపల దీన్ని మనం ఏసీఎల్ అంటారు. ఇది లిగమెంటు కింది ఎముక నుంచి పైన ఎముకకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది మనం నడిచినప్పుడు ముందుకు జారకుండా, అంటే మనకు ముందుకు మోకాలు జారకుండా మనల్ని కాపాడుతుంది. ఇది చాలా బాడీలో చాలా స్ట్రాంగ్ లిగమెంట్. అయినా కూడా కొన్ని స్పోర్ట్స్ ఇంజరీస్ వలన కానీ కొన్ని వెహికల్ ఇంజరీస్ మోకాలు గుద్దుకున్నప్పుడు ఈ యొక్క లిగమెంటు తెగిపోయే ఆస్కారం ఉంటుంది. సమ్టైమ్స్ కొన్ని ఫైబర్స్ కట్టే ఆస్కారం ఉంటుంది. స్ట్రెయిన్ కానీ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇలాంటి హిస్టరీ మనం ఎప్పుడైతే విన్నామో, స్పోర్ట్స్ ఇంజరీ అయింది, మోకాలు గుద్దుకున్నది, మోకాలు ట్విస్ట్ అయింది, మోకాలుకు దెబ్బ తగిలింది అనే హిస్టరీ వచ్చినప్పుడు మనం తప్పనిసరి పరిస్థితుల్లో క్లినికల్గా వాపు, నొప్పి, ఎర్రబడ్డం, కాలు ఉబ్బిపోవడం చూస్తాం. దాంతోపాటు మనము ఈ మోకాల్ టెస్ట్ని, ఏసీఎల్ టెస్ట్ అంటే మోకాల్ని ముందుకు లాగటం వలన, ఇలా ముందుకు లాగటం వలన ఈ లాక్సిటీ అంటే మోకాలు ముందుకు రావడాన్ని, దాన్ని మనం లాక్సిటీ ఆఫ్ ద ఏసీఎల్ అంటాం. అంటే మోకాలు ఇలా ముందుకు వస్తుంది టెస్ట్ చేసినప్పుడు. సో అట్లాంటి టెస్ట్ చేసినప్పుడు మనకు ఆ పొర ఏదైతే ఆ లిగమెంట్ ఉంటుందో కట్ అయ్యి ఉండాలి, లేదంటే నొప్పి రావటం వల్ల ఫైబర్స్ కూడా దెబ్బతిని ఉండాలి. సో దీన్ని మనము ఈ ఏసీఎల్ అనే లిగమెంట్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే కంపల్సరీ పరిస్థితులలో మనం ఎంఆర్ఐ లాంటి టెస్ట్ చేయడం వల్లనే మనకు క్లియర్గా ఫైబర్స్ ఇంజురీ అయినాయా లేకపోతే ఆ లిగమెంట్ పూర్తిగా కట్ అయింది అనేది తెలుస్తుంది. సో ఈ రెండు మనకు తెలిసినప్పుడు యూజువల్గా ఫైబర్స్ కట్ అయినప్పుడు యూజువల్గా 6 weeks వరకు మనం సిమెంట్ ప్లాస్టర్ వేసేసి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇస్తే హీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ కొంతమందిలో అది కంప్లీట్ కట్ అయింది అనుకోండి, దానికి ఆ లిగమెంట్ కట్ అయిన తర్వాత ఇలా వంగిపోయి అది అతకదు. సో అలాంటి అతకని కండరానికి కంపల్సరీ పరిస్థితుల్లో దాన్ని సర్జరీ చేసి ఆ లిగమెంట్ పని చేయదు, ఆ లిగమెంట్ సైజ్ సరిపోదు, ఆ లిగమెంట్ అతకదు. కాబట్టి మనం బాడీలో ఇంకొక దగ్గర టెండన్, మజిల్ ఏదైతే ఉంటుందో టెండన్ అంటాము. ఆ కండరానికి ఒక బోన్ అటాచ్డ్ టెండన్ అంటుంటుంది. ఆ టెండన్ని ఒక లెంత్లో తీసుకొని స్ట్రాంగ్ లిగమెంట్గా మనము కింది ఎముక నుంచి పై ఎముకకు అటాచ్మెంట్ రిపేర్ చేస్తాం విత్ స్క్రూస్. అలా చేయటం వల్ల మనకు ఈ యొక్క ఏసీఎల్ రిపేర్ అయ్యి మనకు నడకకి ఇబ్బంది ఉండదు, పనులకి ఇబ్బంది ఉండదు. సో మనం ఈ లిగమెంట్ని రిపేర్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం 2-3 వారాలు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ కానీ స్టాటిక్ నీ ఎక్సర్సైజెస్ చెప్తాము. ఆ తర్వాత మనము నడక ప్రారంభిస్తాము. అలాగే క్వాడ్రిసెప్ టేబుల్లో కానీ లేకపోతే ఫిజియోథెరపీ వలన ఆ యొక్క కండరాన్ని బలోపేతం చేసే ఎక్సర్సైజెస్ యథావిధిగా, ఎందుకంటే ఆ లిగమెంట్ను మనం ఆర్టిఫిషియల్ లిగమెంట్ ఉంటుంది, అలాగే బాడీలో ఉన్న లిగమెంట్ మనం టెండన్ కూడా తీసి రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఆ వ్యక్తికి బీపీ, షుగర్ అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా వారికి ఆస్టోపోర్టిక్ బోన్ ఉందా, లేదా విటమిన్ D3, కాల్షియం తక్కువ ఉందా అన్నది చూసి ఆ సప్లిమెంట్స్ ఇవ్వాలి. అలాగే మనం ఈ యొక్క లిగమెంట్ని బాగా స్ట్రెంథనింగ్ చేయడానికి ఫిజియోథెరపీ కూడా ఇవ్వాలి. సో వాళ్ళు 3 to 6 weeks లోపల యథావిధిగా నడక చెందడానికి వీలవుతుంది. వితిన్ 3 to 6 months లోపల వాళ్ళు వారి యొక్క ప్రొఫెషనల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కానీ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇలా మనం ఏసీఎల్ రిపేర్ని చేయగలిగితే తప్పనిసరి పరిస్థితుల్లో హ్యాపీగా అలాగే యథావిధిగా నడకకి వీలే విధంగా ఉంటుంది.